హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేశారు. నా దగ్గర ఉన్న హ్యాంగింగ్ పాట్స్ కలెక్షన్ అండి. కలెక్షన్‌తో పాటు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే మనం పాట్ సైజ్ ఎలా చూస్ చేసుకోవాలి, ప్లాంటర్స్ అనేవి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, వాటరింగ్ ఎలా ఇవ్వాలి, కలర్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, అట్లాగే వాటితో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ అట్లానే కాస్ట్ కూడా మెన్షన్ చేస్తానండి. ఎలానో అమెజాన్ సేల్ నడుస్తుంది కాబట్టి పాట్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తుందండి. సో ఇప్పుడైతే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నా దగ్గర ఉన్న 7" పాట్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీంట్లో మల్టీ కలర్ అయితే చూస్ చేసుకున్నానండి. ఎందుకు మల్టీ కలర్ చూస్ చేసుకున్నాను అంటే, ఇది నేను ఐరన్ స్టాండ్కి అయితే పెట్టాను. మల్టీ కలర్ అయితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేనైతే మల్టీ కలర్ చూస్ చేసుకున్నాను. మట్టి మనకి చాలా కొంచెం పడుతుందండి. సో అందుకని మనకి ఏదన్నా చిన్న ప్లాంట్స్ మాత్రమే వేసుకోగలం అనమాట. అండ్ లుక్ వైజ్కి వస్తే మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, హ్యాంగింగ్ పాట్స్కి కొంచెం పెద్ద పాట్స్ ఉంటేనే లుక్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ మనకి పద్దాక రీపాటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మ్యాక్సిమమ్ మనకి 9, 10, 12, 14 అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. ఇదేంటంటే 1 or 2 ఇయర్స్ మాత్రమే వస్తుందండి. మనం మట్టేసిన తర్వాత మనం హ్యాంగ్ చేసినప్పుడు కూడా మనకి సైడ్స్ నుంచి కూడా వంగిపోతూ ఉందన్నమాట. ఈ పాట్స్కి వాళ్ళు హోల్ ఏమి ఇవ్వలేదండి. మనం హోల్ వేసుకొని డైరెక్ట్గా ప్లాంట్ పెట్టేసుకోవడమే. ఇన్ కేసు మేము పాట్లో పాట్ పెట్టుకుంటామన్నా కూడా మనం హోల్ చేసుకోకుండా మనం పాట్స్కి హోల్ ఉన్న ఒక ప్లాంటర్ తీసుకొని దాంట్లో అయితే పెట్టుకోవచ్చు. మెయింటెనెన్స్ విషయానికి వస్తే పెద్దగా ఏం లేదండి, నార్మల్గా వాటర్ చేయడమే, ఓవర్ వాటరింగ్ అయితే చేయకండి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకో ప్లాంటర్స్ ఏంటంటే, ఇది 9.6" ప్లాంటర్స్ అండి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఆషు సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్. సెల్ఫ్ వాటరింగ్ అని ఎందుకన్నానంటే, కింద మనకు ఒక చిన్న జాలీలాగా ఇస్తారనమాట. మనం ఒకవేళ ఎక్సెస్ వాటర్ వేస్తే కనుక ఆ జాలీలో కింద వెళ్ళి కొంచెం వాటర్ అయితే స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ మనం వాటరింగ్ చేయకపోయినా కూడా ఒక 2-3 డేస్ చక్కగా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, దాంతో ప్లాంట్ మళ్ళీ చక్కగా గ్రో అయిపోతుంది అనమాట. దీంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వర్షాకాలం అండి. వర్షాకాలం వచ్చినప్పుడు మనం బయట పెట్టామనుకోండి, వాటర్ అంతా కూడా మనకి ఎక్కువ ఎక్సెస్ అయిపోతుంది కదా, సో తొట్టి నిండిపోయి రూట్స్ రాట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, కింద ఒక క్యాప్ లాగా ఇస్తాడు, అది రిమూవ్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ మనం ఆ క్యాప్ రిమూవ్ చేయలేదనుకోండి, అలా వాటర్ ఎక్కువైపోయి అలా ఉండిపోయి చాలా రోజులు రూట్స్ రాట్ అయిపోయి చనిపోతుంది అనమాట. ఇదొక్కటే ప్రాబ్లము. కొంచెం వర్షాకాలంలో ఇబ్బంది అనిపించింది. రిమైనింగ్ అన్ని సీజన్స్లో కూడా ఇది చాలా బెస్ట్ ప్లాంటర్ అండి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ రేట్ కూడా ప్రెజెంట్ అయితే 999 అయితే ఉంది. ఇందాక చూపించిన క్రాఫ్ట్ సీడ్స్ వాళ్ళది 7" పాట్స్ వచ్చి 309 రూపీస్ అయితే ఉందండి. అండ్ రెండు కూడా రీజనబుల్ ప్రైజెస్కే సేల్ అవుతున్నాయి. ఇప్పుడు చక్కగా తీసుకోవచ్చు. చూస్తున్నారా, మనం క్యాప్ రిమూవ్ చేసినప్పుడు వాటర్ అంతా కూడా దిగిపోతుంది కిందకి. సో మీరు ఈ వాటర్ కూడా పట్టుకొని చక్కగా వేరే ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు. మంచి వాటర్ అండి, మంచి మినరల్స్, న్యూట్రియంట్స్ ఉన్న వాటర్ కాబట్టి మీరు అస్సలు వేస్ట్ చేయకండి. నాకు కింద మధుమాలతి ఉంది కాబట్టి నేను అట్లానే వదిలేశాను. ఈ పాట్స్ మనకి ఎండాకాలంలో చాలా బాగా పనిచేస్తుందండి. ఇన్ కేస్ మనం 1 or 2 డేస్ వాటరింగ్ కనుక చేయకపోతే, ఎక్సెస్ వాటర్ వేస్తే కనుక మనకి కింద ప్లేట్ కింద ఉంటుంది కదా, ఆ వాటర్తో ఆ మొక్క అయితే సర్వైవ్ అవుతుంది. మనకి ఈ వర్షాకాలంలో ఒక్కటే మనకి ఈ పని అయితే ఉంటుందండి. లేదు మేము ఈ పని కూడా చేయలేము అంటే కనుక ఇంకో ఆప్షన్ ఉంది. మీరు వర్షాకాలం స్టార్ట్ అవ్వకముందు ఈ క్యాప్ రిమూవ్ చేసేసి జాగ్రత్త చేసుకోండి. వర్షాకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఆ క్యాప్స్ కనుక పెట్టేశారనుకోండి, మీకు పని అయితే తగ్గిపోతుంది. కాకపోతే మంచి న్యూట్రియంట్స్, మినరల్స్ ఉన్న వాటర్ వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో దీని క్వాలిటీ విషయానికి వస్తే చాలా టఫ్గానే ఉందండి మెటీరియల్. ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఫేడ్ అయిందండి, మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మనకి 6 పాట్స్ 1000 రూపీస్ అయితే పడుతుంది. అంటే ఇంచుమించుగా 160 రూపీస్ అయితే పడుతుందండి ఒక్కొక్క పాట్. అండ్ దీంట్లో ప్లాంట్స్ కూడా బాగా హెల్తీగా గ్రో అవుతుంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇప్పటి వరకు. మీరు క్వాలిటీ వైజ్ కానీ బడ్జెట్ విషయానికి వస్తే కూడా మంచిగా మనకి రీజనబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. నేను దీనికి సాయిల్ మిక్స్ ఎలా చేసుకుంటాను అనేది నేను హ్యాంగింగ్ పాట్స్ వీడియో ఒకటి చేశానండి, దాంట్లో చెక్ చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ అట్లానే నెక్స్ట్ మనకు వచ్చేసరికి కాయిర్ హ్యాంగింగ్ పాట్స్ అండి. నేను దీనికోసం ఒక డీటెయిల్డ్గా ఫుల్ వీడియో అయితే చేసేసాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అన్ని పాట్స్తో కంపేర్ చేస్తే ఇదే కొంచెం నాకు మెయింటెనెన్స్ అనిపిస్తుందండి. అంటే మనం ఓవర్గా వాటరింగ్ చేయలేమన్నమాట. దీనికి మనకి ఒక టంబ్లర్ తీసుకొని దానికి తగ్గట్టు వాటర్ మాత్రమే పోయాలి. ఎందుకంటే మనం ఎక్సెస్ వాటర్ ఇచ్చే కొంది
అదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి కింద ఏ ప్లేస్ అయితే పెడతామో ఆ ప్లేస్ అంతా కూడా డర్టీగా తయారవుతుంది. అందుకని మనకి చూసుకొని కొంచెం వాటరింగ్ అయితే ఇచ్చుకోవాలి. అండ్ మనం ఓపెన్ ప్లేసెస్లో పెట్టకుండా మనకి ఏదైనా పర్గోలా కిందో లేకపోతే పైన స్లాబ్ ఉన్న ప్లేసెస్లో పెడితేనే బెటర్ అండి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉన్న కొద్దీ మనకి ఈ లైనర్స్ ఏదైతే ఉందో అవి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనం లైనర్స్ ఎప్పటికప్పుడు కొనుక్కోవాలంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. అండ్ అట్లానే మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని మనం ఏదైనా షేడ్ ప్లేస్ కింద పెట్టుకున్నాం అనుకోండి, వాటరింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే ప్లాంట్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఇన్ కేస్ మనం ఓపెన్ ప్లేస్లో పెడితే కనుక వాటరింగ్ ఎక్కువ ఇచ్చేసామనుకోండి, దాంట్లో ఉన్న మినరల్స్ న్యూట్రియంట్స్ అన్నీ పోయి కూడా మనకి ప్లాంట్ అనేది అంత మంచిగా గ్రో అవ్వదు. అండ్ అది కొబ్బరి పీచు కాబట్టి తొందరగా పాడైపోతుందండి. అదొక్కటే డ్రాబ్యాక్ దీనికి. అదర్వైజ్ లుక్ వైజ్ చూస్తే చాలా బాగుంటుంది. ఏం లేదండి, జస్ట్ మీరు షేడ్ ప్లేస్లో పెట్టుకోండి అంతే. అదర్వైజ్ క్వాలిటీ కానీ మనకి వచ్చే లైనర్స్ కానీ ఏవైనా కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఎట్లాంటి ప్లాంట్స్ పెట్టాను ఇవన్నీ కూడా నేను పాత వీడియోలో పోస్ట్ చేశాను. 1, 2 ప్లాంట్స్ అయితే సర్వైవ్ అవ్వలేదండి. అవి ఏమేం ప్లాంట్సో మీకు చెప్తాను. ఇప్పుడు పెడుతున్నారు కదా ఈ ఫిలిడాండ్రన్. ఈ ఫిలిడాండ్రన్ ఎందుకో సర్వైవ్ అవ్వలేదండి. ఎల్లోగా అయిపోయాయి ఆకులన్నీ కూడా. ఇదొక్కటి నాకు సర్వైవ్ అవ్వలేదు. అండ్ మనీ ప్లాంట్స్ కూడా నేను చాలా పెట్టాను. దాంట్లో 1, 2 మాత్రమే సర్వైవ్ అయింది. ఎందుకు మనీ ప్లాంట్ సర్వైవ్ అవ్వలేదంటే నేను రాంగ్ టైమింగ్లో పెట్టా అండి. సమ్మర్ టైమింగ్లో పెట్టాను కాబట్టి అది సర్వైవ్ అవ్వలేదని అనిపించింది. మీరు కనుక ఎప్పుడైనా కటింగ్స్ పెట్టుకుంటే కనుక వింటర్ ఆర్ రెయినీ సీజన్లో పెట్టుకోండి. అప్పుడే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ ప్లాంటర్స్ అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి. ఇంటి ఎంట్రన్స్ లుక్ మొత్తానికే మార్చేసింది. మీకు కావాలంటే లాస్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు నేను పెట్టి కూడా ఒక 4 మంత్స్ అయితే అవుతుంది. కొంచెం అప్డేట్ కూడా ఇస్తా మీకు. చాలా బాగా గ్రో అవుతుంది. మంచిగా అన్నీ కూడా ఇలా తీగలు వచ్చేసాయి అన్నమాట. అండ్ దీంట్లో మనం ఎక్కువ మెయింటెనెన్స్ లేని మొక్కలు పెట్టుకోండి ఎప్పుడైనా కూడా హ్యాంగింగ్ పాట్స్లో. ఎందుకంటే మాటికి షిఫ్టింగ్ చేయాలి ప్లాంటర్స్లో అంటే అదొక పెద్ద పని అనమాట. మీకు లాస్ట్ వీడియోలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎట్లా వేయాలి, మా ప్లాంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా బాగా ఇన్ఫర్మేటివ్గా చెప్పానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. నేను ఇప్పుడు ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు అప్డేటెడ్ వన్ చూపిస్తాను. చాలా అంటే చాలా హెల్తీగా గ్రో అయినాయి అండి. అన్ని ప్లాంట్స్ కూడా 1 or 2 అయితే చెప్పాను కదా ఇందాక. సో అవి కొంచెం పాడైనాయి అంతే, మిగతా అన్నీ కూడా బాగున్నాయి అనమాట. సో నేను కొన్ని ఫిలిడాండ్రన్స్ అట్లని మనకి మాస్ రోజెస్ ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టానన్నమాట. ఇది ఎంట్రన్స్ లుక్ అండి. సో ఎంట్రన్స్లో ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి నాకు పర్గోలా వచ్చి క్రీమ్ కలర్లో ఉంటుంది. సో అందుకని ఈ పాట్స్ అయితే చూస్ చేసుకున్నాను. సో మల్టీ కలర్ అయితే మరీ గాడిగా కనిపిస్తుంది అనిపించిందండి బయటకి, అందుకని ఈ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. సో సైజ్ కూడా ఇక్కడ 12 ఇంచ్ అయితే సెలెక్ట్ చేశాను అండి. సైజ్ ఎందుకు 12 ఇంచ్ అంటే మనకి కార్ షేడ్ వచ్చి మనకి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం పెట్టేటప్పుడు కొంచెం హెవీగా పెడితేనే ఆ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. సో అందుకని నేనైతే 12 ఇంచ్ పర్చేస్ చేశాను. దీంట్లో 8 ఇంచ్, 10 ఇంచ్, 14 వరకు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే 14 అయితే చాలా పెద్దదైపోతుందండి. సో మట్టి ఎక్కువ పడుతుంది. సో బరువుకి ఆ చైన్ వెయిట్ అనేది ఆపుతుందా లేదా అని కూడా డౌట్ ఉంది. సో అందుకని నేనైతే 12 ఇంచ్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇది అప్డేటెడ్ అండి. సో చూస్తున్నారు కదా అన్నీ కూడా తీగలు వచ్చేసాయి. మంచిగా కిందకైతే వేలాడుతూ ఉందన్నమాట. సో కొన్ని నేను స్వీట్ పొటాటో, వ్యాండ్రింజు ఇట్లాంటి ఈజీగా గ్రో అయ్యేవైతే పెట్టానండి. సో ఎక్కువ మెయింటెనెన్స్ అయితే పెట్టుకోకండి. హ్యాంగింగ్ పాట్స్కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ నార్మల్ పాట్స్ కన్నా కూడా. మ్యాక్సిమం అన్ని హ్యాంగింగ్ పాట్స్ నాకు చేతికి అందేలాగే ఉంటుందండి, ఒక్క కార్ షేడ్ తప్పితే. కార్ షేడ్ దగ్గర ఉన్న హ్యాంగింగ్ పాట్స్ నాకైతే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానికి నేను వాటరింగ్ ఎలా ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చెక్ చేసేయండి. సో చూస్తున్నారు కదా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. చాలా గ్రీనరీ అయిపోయిందండి. అండ్ లుక్ వైజ్ కూడా చాలా అల్టిమేట్గా ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైతే కొనుక్కోండి. మంచి రీజనబుల్ ప్రైజెస్కి వస్తుంది, సేల్ ఉంది కాబట్టి. సరదాగా మీరు నా దగ్గర ఉన్న హ్యాంగింగ్ పాట్స్ ఎన్ని ఉన్నాయో గెస్ చేసేయండి. నేనైతే కామెంట్ సెక్షన్లో ఎవరైతే ఫస్ట్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళకైతే గివ్ అవే ప్లాన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఐకియా పాట్స్ అండి. ఐకియా పాట్స్ చాలా చిన్నవన్నమాట. సో దీంట్లో మనం డైరెక్ట్గా ప్లాంట్ పెట్టేయలేము. ఇది మనకి మెటల్ వచ్చి ఐరన్ మెటల్ కాబట్టి కింద హోల్స్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. మనం హోల్ చేసి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కాకపోతే ఐరన్ కాబట్టి తుప్పు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్లాంటర్లో మళ్ళీ ఇంకో పాట్ పెట్టి
ప్లాంట్ అయితే పెట్టానండి. అది ఉన్నదే 7 ఇంచు, మళ్ళీ దాంట్లో మనం 5 ఇంచో 6 ఇంచో పాట్ పెట్టాలి. సో ప్లాంట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు ఇదంత నచ్చలేదు. దీంట్లో ఒకటే బెనిఫిట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది. సో ప్రైజింగ్ వైజ్ నేను ఐకియా లింక్ అయితే షేర్ చేస్తానండి. అమెజాన్లో ఉన్నాయి అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నాట్ బట్ నాట్ ద లీస్ట్ మెటల్ హ్యాంగింగ్ బాస్కెట్స్ అండి. ఇవి యాక్చువల్‌గా గ్రిల్‌కి అయితే బాగుంటుందనమాట. సో మనకి దీంట్లో డైరెక్ట్‌గా అయితే ప్లాంట్ పెడితే ఏంటంటే అంత మంచిగా గ్రో అవ్వదండి. ఇది ఐరన్ కాబట్టి. సో నేనేం చేశానంటే దీంట్లో మళ్ళీ ప్లాంటర్స్ అయితే పెట్టాననమాట. మనకి దీంట్లో 5 ఆర్ 6 ఇంచ్ వరకే పడుతుంది. 7 ఇంచ్ పాట్స్ అయితే పట్టదండి. సో మనం సైజెస్ చూసుకొని 1 పెట్టాలా, 2 పెట్టాలా దాన్ని బట్టి మీరు చూసుకోండి. చూస్తున్నారు కదా, దీంట్లో మనకి వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాగ వాటర్ అక్కడైతే స్టక్ అయిపోతుంది. సో ఓవర్ టైమ్ ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుందనమాట. సో ఇదొక డ్రాబ్యాక్. అదర్వైజ్ ప్లాంట్స్ అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి. అండ్ ఇది మ్యాక్సిమమ్ రైలింగ్‌కి వాటికి పెట్టుకుంటారు. నేనైతే మన దగ్గర ఉన్న ఐరన్ స్టాండ్‌కి అయితే పెట్టాననమాట. గార్డెన్ లుక్ బాగుంటుందని చెప్పి. ఐరన్ కాబట్టి మనకి ఎప్పటికైనా తుప్పు పడుతుందండి. సో మనం పెయింట్ చేసుకుంటూ ఉంటే గనక బానే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. మనకి ఎప్పటికి కూడా స్టాండర్డ్‌గా అట్లా ఉండిపోతుంది. సో ఈ ప్లాస్టిక్‌వి ఏంటంటే 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం అది తీసేయాలనమాట. కాయిర్ హ్యాంగింగ్ పాట్స్‌లో మనం లైనర్స్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి. మీకు అన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్‌లో ఏ పాట్స్ నచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.